ఒక మనిషికి జీవితం లేకుండా చేస్తే నీకు జీవితం ఉండదు, ఉరేస్తారు లేదా యావజ్జీవితం జైలు శిక్ష వేస్తారు. ఇంత చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా? 2017లో రిలీజ్ అయిన హిందీ మూవీ డాడీ చూసారా? లేకుంటే విక్రమ్ చంద్ర నవల ఆధారంగా తీసిన సేక్రెడ్ గేమ్స్ అనే నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ చూసారా? ఈ రెండు ఒకే వ్యక్తి జీవితాన్ని చూపిస్తాయి. ప్రస్తుతం ఆ వ్యక్తి జీవించే ఉన్నాడు. నాగపూర్ సెంట్రల్ జైలు నుండి మొన్న సెప్టెంబర్ 3న బెయిల్ మీద విడుదలయ్యాడు. 18 ఏళ్ల తర్వాత. అతనెవరు? దగ్డీ చాల్ అనేది ముంబైలోని బైకుల్లాకు పొరుగునే ఉన్న ప్రాంతం. ఒకప్పుడు కాటన్ మిల్ వర్కర్ల నివాసం. ఆ తరువాత ముంబై మొత్తానికే ఒక వ్యక్తి అడ్డా. తరువాత అతన్నే డాన్ అన్నారు. ఎన్నో నేర ప్రణాళికలు ఇక్కడే లిఖించబడ్డాయి. ముంబైని వణికించిన దావుద్ ఇబ్రహీంకే పోయించిన ఆలోచనలు ఇక్కడే ఊపిరి పోసుకున్నాయి. డాన్ అంటే అందరికీ భయమే, కానీ అతను రాబిన్ హుడ్ లాంటి ఫిగర్. పెద్దోళ్లను కొట్టి పేదోళ్లకు పంచాడు. అతను కేవలం హంతకుడు, ఓ పెద్ద గ్యాంగ్స్టర్. ఏమైనా దగ్డీ చాల్ కారిడార్స్ నుండి ఒక భయోత్పాతాన్ని మాత్రం స్ప్రెడ్ చేశాడు. అతనెవరు? బాలాసాహెబ్ థాకరే. బాల్ థాకరే అంటే ఇండియాలో తెలియని వాళ్ళు ఉంటారా? అలాంటి వ్యక్తి ఒక మనిషికి కితాబ్ ఇస్తే ఆ మనిషి ఎదుగుదల ఎక్కడిదాకా? ఆ కితాబ్ ఏంటంటే, వాళ్లకు దావుద్ ఇబ్రహీం ఉంటే మనకు గావ్లీ ఉన్నాడు, బరాబర్ లెక్క సరిపోయింది అని. 1993 మార్చి 12న ముంబై బాంబ్ బ్లాస్ట్ జరిగిన రోజున థాకరే ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. అది ముంబై అండర్ వరల్డ్ కి ఒక కొత్త పేరునిచ్చింది. ఆ పేరు ముంబై సొంత గడ్డ నుంచొచ్చింది. పార్లమెంటు డోర్ దాకా వెళ్ళింది. అతనెవరు? ముంబై సుపారీ కింగ్. దావుద్ ఇబ్రహీం కోసం అతని శత్రువులందరినీ చంపినవాడు. చివరకు దావుదుకే బద్ధ శత్రువుగా మారినవాడు. ఇంతకీ అతనెవరు? ఎవరైతే అధికారాన్ని, రాజకీయాన్ని, చట్టాన్ని మూడింటిని కలిపి తన కవచంగా మలుచుకున్నాడో, ఎవరైతే ఇప్పటికీ ఒక లక్ష్యంతో బ్రతికే ఉన్నాడో, ఆయనే ముంబై ముద్దుగా పిలుచుకున్న డాడీ అరుణ్ గావ్లీ. అతనితో తలబడాలంటే దావుద్ ఇబ్రహీం భయంతో వందల సంఖ్యలో షూటర్ల సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన అడ్డా ముంబైలోని దగ్డీ చాల్. మనలాంటి సాదాసీదా పేరే అతనిది, అరుణ్ గులాబ్ గావ్లీ. మనలాగే ఎక్కడో చోట పుట్టాలిగా, అందుకే అది చెప్తాను. 1955 జూలై 17న కొపర్గాన్ లో పుట్టాడు. ఇది మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ఉంది. అరుణ్ గులాబ్ ఆహిర్ అని కూడా పిలువబడతాడు. ఇది కూడా మనలాగే మరో పేరు. అసలుదొకటి అనేదొకటి. ఇంకా ప్రస్తుతానికి 70వ 80వ దశకాలు అనేవి ముంబై చరిత్రలో ఒక ట్రాన్సిషన్ పీరియడ్ అని చెప్పొచ్చు. అక్కడి ఒరిజినల్ డాన్లు తమ సీట్లను వదిలేస్తే, అంటే దావుద్ లాంటి వాళ్ళు పుట్టుకొచ్చారు. ముంబై కాటన్ మిల్స్ హబ్ గా తయారైన సమయం అది. గావ్లీ ముంబై సెంట్రల్ ఏరియాలలో ఉన్న పరెల్, చించుపోక్లీ, బైకుల్లా మరియు కాటన్ గ్రీన్ టెక్స్టైల్ మిల్స్ లో పనిచేసేవాడు. 1970 నుండి 80 చివరి వరకు ముంబై టెక్స్టైల్ ఇండస్ట్రీలో స్ట్రైకులు, ఉద్దేశపూర్వక లాకౌట్లు ఉండేవి. దాంతో చాలా మంది యువకులు గావ్లీతో సహా నిరుద్యోగులుగా మారారు. దాంతో షార్ట్ కట్ లో డబ్బు సంపాదించే ఉద్దేశంతో మట్కా, గ్యాంబ్లింగ్ మరియు హఫ్తా వసూలీ లాంటివి చేశారు. ఇక్కడే ఆయన సదా పావ్లే, రమా నాయక్ అండ్ బాబు రెషింలను కలుసుకున్నాడు. వాళ్లే ఆయనకు నేర ప్రపంచాన్ని పరిచయం చేసింది. అప్పుడే వాళ్ళు రన్ చేసే బైకుల్లా కంపెనీలో గావ్లీ జాయిన్ అయ్యాడు. ఇది సెంట్రల్ ముంబైలోని బైకుల్లా, పరెల్ మరియు సాత్ రస్తా ఏరియాలలో ఆపరేట్ చేయబడుతుంది. వాళ్ళ ఇల్లీగల్ లిక్కర్ డెన్లను సూపర్వైజ్ చేసేవాడు. ఆ సమయంలో ముంబైకి వలసల వల్ల మహారాష్ట్ర స్థానికులకు ఉద్యోగాలు దొరకడం లేదు. దీంతో అక్కడి ప్రజల్లో కోపం తారస్థాయికి చేరుకుంది. మహారాష్ట్రియన్ల అసంతృప్తిని మరియు ఉద్యోగాల్లో పక్షపాతాన్ని గావ్లీ అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు. వాళ్ళందరినీ తన గ్యాంగ్ లో చేర్చుకున్నాడు. ఈ బైకుల్లా కంపెనీలోని బాబు రెషిం, రమా నాయక్ మరియు అరుణ్ గావ్లీల పేర్లలో మొదటి అక్షరాన్ని తీసుకొని BRA గ్యాంగ్ అని కొత్త పేరుతో పిలిచేవారు. కొత్త గ్యాంగ్ తో గావ్లీ రియల్ ఎస్టేట్ బిజినెస్ మొదలుపెట్టి ఎంతో డబ్బు గడించాడు. పర్సు లావైంది, పేరు పవర్ఫుల్ అయింది. నేర ప్రపంచం ఒక బురద లాంటిది. ఎవరైనా వస్తే ఇరుక్కుపోవాల్సిందే. అరుణ్ గావ్లీ విషయంలో కూడా అదే జరిగింది. అతని పవర్ ని పెంచుకోవడానికి ఒక లోకల్ గ్యాంగ్ లీడర్ కి ఒక భయంకరమైన చావును బహుమతిగా ఇచ్చాడు. దాంతో అక్కడి వారంతా గావ్లీ అంటే భయపడడం మొదలెట్టారు. ఈ నేరానికి అతనికి, అతని స్నేహితులకు 2 సంవత్సరాల జైలు శిక్ష పడింది. హత్య చేస్తే 2 ఏళ్ల జైలు శిక్షేనా అని అనుకోవద్దు. ముంబైలో డాన్లకి స్పెషల్. పెళ్లికెళ్తే బంధువులు కలుస్తారు, పార్టీకెళ్తే స్నేహితులు కలుస్తారు, కానీ జైలుకెళ్తే మాత్రం నేరస్తులు మాత్రమే కలుస్తారు. జైలులో దావుద్ రైట్ హ్యాండ్ అయిన బడా రాజన్ని గావ్లీ కలిశాడు. ఇక్కడ నుండి గావ్లీ ముంబై అండర్ వరల్డ్ కింగ్ దావుద్ వరల్డ్ లోకి ఎంటర్ అయ్యాడు. ఇంకా అక్కడి నుండి ఆయన ప్రయాణం మొదలైంది. ఒక కామన్ కాటన్ మిల్ వర్కర్ నుండి ముంబై అండర్ వరల్డ్ కి డాడీ అయ్యేదాకా. 1992లో సెప్టెంబర్ 12న సాయంత్రం దాదాపు 4:45 అవుతున్నది. ఇన్స్పెక్టర్ KG ఠాగూర్ ముంబై JJ హాస్పిటల్లో ఉన్నాడు. తనతో పాటు 4 కానిస్టేబుల్స్, 2 హంతకులను అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ ఇద్దరిలో ఒకడు శైలేష్ హల్దాంకర్, అరుణ్ గావ్లీ గ్యాంగ్ షూటర్. ఇన్స్పెక్టర్ ఠాకూర్ కి కొద్దిగా నిద్ర వస్తోంది. అకస్మాత్తుగా అతనికి గన్ షాట్స్ వినపడ్డాయి.
అతని కళ్ళ ముందు దావుద్ ఇబ్రహీం కి చెందిన 24 మంది షార్ప్ షూటర్లు గుడ్డిగా కాల్చేస్తున్నారు. పిస్టళ్లు, రివాల్వర్లు, మొట్టమొదటిసారిగా AK-47 కూడా ఉపయోగించబడింది. దాదాపు 500 బుల్లెట్ల వరకు కాల్చబడ్డాయి. ఆ కాల్పుల్లో 2 పోలీస్ కానిస్టేబుల్స్ హల్దాంకర్ చనిపోయారు. అలాంటి షూట్అవుట్ ను చూడడం ముంబైకి అదే మొదటిసారి. ప్రతి దాడి వెనక దాగి ఉన్న కారణమేదో ఖచ్చితంగా ఉంటుంది. దావుద్ ఇబ్రహీం బావమరిది ఇబ్రహీం పార్కర్ ను అరుణ్ గావ్లీ గ్యాంగ్ షూటర్ అయిన శైలేష్ హల్దాంకర్ చంపాడు. దానికి ప్రతీకారమే ఈ అటాక్. దావుద్ అరుణ్ గావ్లీ మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. దావుద్ డి కంపెనీకి గావ్లీకి మధ్య ఆధిపత్య గొడవలు. నిజానికి జైలులో బడా రాజన్ని కలిశాక గావ్లీ దావుద్ గ్యాంగ్ లో చాలా ముఖ్యమైన వాడుగా మారాడు. 80వ దశకం మొదట్లో దావుద్ కోసం చాలా ఆర్థిక హత్యలు చేశాడు. దావుద్ శత్రువులందరినీ మట్టు పెట్టాడు. గావ్లీ ఒక కాంట్రాక్ట్ తీసుకుంటే ఎంత మందినైనా చంపేవాడని అప్పట్లో నమ్మేవాళ్ళు. అందుకే జనాలు ఆయన్ని సుపారీ కింగ్ అని పిలిచేవారు. కానీ 80వ దశకం చివరిలో దావుద్ తనకు తానే బాసుగా ఆలోచించసాగాడు. అంతేకాకుండా తన కంపెనీని దుబాయ్ కి షిఫ్ట్ చేయడం మొదలెట్టాడు. దీంతో దావుద్ కి గావ్లీకి గొడవలు మొదలయ్యాయి. ఇద్దరు విడిపోయి 2 గ్యాంగులు పెట్టుకున్నారు. భయంకరమైన గ్యాంగ్ వారు మొదలైంది. ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసుకోవడం మొదలెట్టారు. దావుద్ చేసిన ఒక క్రూరమైన దాడిలో గావ్లీ గ్యాంగ్ దాదాపు అంతమైంది. బాబు రషీం మరియు రమా నాయక్ ఇద్దరు బిఆర్ఏ గ్యాంగ్ లో చనిపోయారు. గావ్లీ అతి ముఖ్య సలహాదారు అశోక్ జోషి కూడా దావుద్ చేత చంపబడ్డాడు. గావ్లీ కూడా దావుద్ని బలహీనం చేయడం ఆపలేదు. ముంబై వీధుల్లో రక్తం వరదలై పారింది. ఒకానొక దశలో గావ్లీ ఒంటరివాడయ్యాడు. ఒకప్పుడు చెప్పుకునేవాళ్ళు గావ్లీ దగ్గర 600 మంది షూటర్లు ఉండేవారని. అదే దగ్డీచాల్ గేట్ దగ్గర ఇప్పుడు గావ్లీ తలదాచుకుంటున్నాడు. అతని తమ్ముడు కిషోర్ అలియాస్ పపా గావ్లీ బయట తిరుగుతుంటే అతని పైన కూడా అటాక్ జరిగింది. తమ్ముడు చనిపోయాక గావ్లీ కామ్ అయిపోయాడు. తరువాత 2 సంవత్సరాలు ముంబై అండర్ వరల్డ్ నిండా భయం అలుముకుంది. ఎలాంటి ఉపద్రవం రాబోతుందోనని. అదే జరిగింది. ఇప్పుడు దగ్డీచాల్లో అరుణ్ గావ్లీ రాజ్యం మొదలైంది. ప్రతిరోజు అతని ఇంటికి దూరంగా ఒక మీటింగ్ జరిగేది. ఆ మీటింగ్ లో జనాలు తమ సమస్యలు చెప్పుకునేవారు. గావ్లీ ఒక రాజులా నిర్ణయాలు తీసుకునేవాడు. అదే సమయంలో గావ్లీ జుబేదా ముజావర్ అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆమె గావ్లీ ఆర్డర్లకు యాంకర్ గా మారింది. ఆమె అతన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లింది. గావ్లీ తన ఇమేజ్ ని మెయింటైన్ చేయడం కోసం ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె హిందువుగా మారి తన పేరుని ఆశా గావ్లీగా మార్చుకుంది. వారికి 5 సంతానం, 3 ఆడపిల్లలు, 2 మగవారు. గావ్లీ దగ్డీచాల్లోని యువకులకు తన గ్యాంగ్ లో ఉద్యోగాలు ఇవ్వడం మొదలెట్టాడు. గణపతి నవరాత్రులు, దుర్గా పూజ లాంటి పండుగలను గావ్లీ ఘనంగా సెలబ్రేట్ చేసేవాడు. దగ్డీచాల్ ప్రజలకు గావ్లీ ఒక రాబిన్ హుడ్ ఫిగర్. ఆయన్ని ప్రేమగా డాడీ అని పిలుచుకునేవారు. ఆ విధంగా అరుణ్ గావ్లీ ముంబై డాడీగా మారాడు. అరుణ్ గావ్లీకి ఆమ్చి ముల్గే అనే టైటిల్ నిచ్చాడు శివసేన చీఫ్ బాల్ థాకరే. అంటే మన బిడ్డ అని అర్థం. దాంతో గావ్లీకి ఎక్కడ లేని పాపులారిటీ వచ్చింది. తనని ఇప్పుడు ఎవరు టచ్ చేయలేరనుకున్నాడు. ఎందుకంటే శివసేన గవర్నమెంట్ సపోర్ట్ తనకుంది. 1994లో ఆశా గావ్లీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో దావుద్ ముంబై పోలీసులకు లంచాలు ఇచ్చాడు. సో అక్రమ కేసులు పెట్టి గావ్లీని ఎన్కౌంటర్ చేయాలని కుట్ర పన్నుతున్నారు అని చెప్పింది. కానీ గావ్లీ శివసేన పార్టీ సపోర్ట్ తనకుందని భావించాడు. ఎవరైతే మన బిడ్డ అని పిలువబడ్డాడో అతనిప్పుడు అదే శివసేన పార్టీకి పరాయి బిడ్డగా ట్రీట్ చేయబడుతున్నాడు. అతనికి అర్థమైంది తనను అమరావతి జైలుకి షిఫ్ట్ చేస్తున్నారని. ఎక్కడైతే దావుద్కి తను ఈజీ టార్గెట్ అవుతాడో అక్కడికి షిఫ్ట్. తనను తాను రక్షించుకోవడం ముఖ్యమని గావ్లీ అనుకున్నాడు. దానికి ఒకే ఒక చక్కనైన మార్గం రాజకీయం. ఎప్పుడైతే బెయిల్ అతనికి వచ్చిందో వెంటనే మాజీ శివసేన కార్యకర్తలతో 1997లో అఖిల భారతీయ సేన అనే ఒక పార్టీ పెట్టాడు. గావ్లీ శివసేన ఉపయోగించిన మెథడ్స్ నే ఉపయోగించాడు. దానికి కాంపిటీషన్ ఇచ్చాడు. కొంతమంది కన్నింగ్ తో, కొంతమంది దురాశతో అతని పార్టీలో చేరారు. 2004 నుండి 2009 వరకు చించుపోక్లీ నుండి ఎమ్మెల్యేగా కూడా సేవ చేశాడు. గావ్లీ మెల్లగా శివసేన వర్కర్స్ తో తన పార్టీని నింపసాగాడు. ఇది చాలా ఎక్కువైంది. ఇక్కడే అతనికి శివసేనకి చెడింది. గావ్లీ ఒక హై ప్రొఫైల్ మర్డర్ కి ఆర్డర్ ఇచ్చాడు. శివసేన కార్పొరేటర్ అయిన కమలాకర్ జంసందేకర్ ను 2007లో మర్డర్ చేశాడు. ఇప్పుడు ముంబై పోలీసుల ఓపిక నశించింది. వాళ్ళు పూర్తిగా గావ్లీ కోటలోకి వచ్చేశారు. చాల్లోని చాలా ఇళ్లలో అనేక రహస్య సొరంగాలు ఉన్నాయి. వాటి నుండి గావ్లీ సులభంగా తప్పించుకున్నాడు. ఆ ఇళ్లలో సీక్రెట్ కంపార్ట్మెంట్లు ఉన్నాయి. వాటిలో అతను దాక్కున్నాడు. కానీ చివరికి పోలీసులకు దొరికాడు. ఈ అరెస్ట్ అనేది గావ్లీకి అతి పెద్ద షాక్. ఎందుకంటే ముంబై పోలీసులు షూట్ ఫస్ట్ ఆస్క్ లేటర్ ఫామ్ లో ఉన్నారు. గ్యాంగ్స్టర్లు అందరూ మరునాడు చంపబడ్డారు. గావ్లీ చాలా మంది ఫ్రెండ్స్ ని పోలీసులే చంపేశారు. ఇప్పుడు గావ్లీ శత్రువుల చేత అన్ని వైపులా చుట్టుముట్టబడ్డాడు. అతను జైలులో ఉంటే దావుద్ చేతిలో గాని, ఒకవేళ జైలు బయట ఉంటే పోలీసుల చేత గాని చంపబడాల్సింది.
ఉండాల్సింది. 1993 నుండి 2003 దశాబ్దంలో పోలీసుల చేత చంపబడ్డ మొత్తం 600 మందిలో 90 మంది గావ్లీ గ్యాంగ్ లోని వారే. దగ్డీ చాల్ ను రైడ్ చేశాక ముంబై పోలీసులు గావ్లీ యొక్క గ్యాంగ్ ను క్లీన్ స్వీప్ చేయడానికి ప్రయత్నం చేశారు. మరోవైపు గావ్లీ తన రక్షణ కోసం వేరొక కవచాన్ని తయారు చేసుకున్నాడు. అదే చట్టం. అరుణ్ గావ్లీ మరియు ఆశా గావ్లీ ఒక లాయర్ల బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆశా గావ్లీ అరుణ్ గావ్లీని బ్రతికించుకోవాలనుకుంది. ఆమె ఒక్కతే గావ్లీ రాజకీయ జీవితం బాగు చేయాలనుకుంది. ఆమె ఒక్కతే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో నిలబడింది. మహిళా విభాగాన్ని నడిపించింది. వీటన్నింటికీ కారణం ఒకటే, గావ్లీ సెక్యూరిటీ. కొంతమంది ఏం చెప్పారంటే జైలు రెగ్యులర్ ప్రాసెస్ లో భాగంగా ఒక జైలు నుండి మరొక జైలుకి ఎప్పుడు షిఫ్ట్ చేయబడతాడో ఆ సమయంలో పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారని. అందుకే ఆమె అలాంటి సందర్భం వస్తే పోలీస్ వ్యాన్ ను ఫాలో అయ్యేది. దాంతో పోలీసులు గావ్లీని ఫేక్ ఎన్కౌంటర్ చేయలేకపోయారు. అందుకే కావచ్చు ఇప్పటికీ గావ్లీ బ్రతికే ఉన్నాడు. గావ్లీ 40 సంవత్సరాల నేర చరిత్ర ఆగస్టు 28, 2012 కోర్టు హియరింగ్ లో డిసైడ్ అయింది. అతని మీద దాదాపు 40 కేసులు పెట్టారు. శివసేన కార్పొరేటర్ ను చంపినందుకు అతనికి ద మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ MCOCA క్రింద జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. గావ్లీ రాజకీయ ఎత్తుగడలను అతని మేనల్లుడు మరియు పార్టీ శాసనసభ్యుడైన సచిన్ ఆహిర్ దెబ్బ కొట్టాడు. గావ్లీకి వ్యతిరేకంగా శరద్ పవార్ యొక్క నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆ తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికల్లో గావ్లీ మీద పోటీ కూడా చేశాడు. దాంతో ఇద్దరు ఓడిపోయి శివసేన సిట్టింగ్ ఎంపీ అయిన మోహన్ రావలేకు ఆ సీటును అందించారు. గావ్లీ కూతురు గీత బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కి మాజీ కార్పొరేటర్. ఈ రోజు దగ్డీ చాల్ చాలా ప్రశాంతంగా ఉంది. అది పునరభివృద్ధి దశలో ఉంది. ఇప్పుడు అవేమీ ఎరగనట్టు ఈ 10 4 అంతస్తుల చాల్స్ స్థానంలో త్వరలో 40 అంతస్తుల ఆకాశ హర్మ్యాలు 2 వెలవబోతున్నాయి. అరుణ్ గావ్లీ కూతురు గీతా గావ్లీ ఆ పార్టీని నడిపిస్తున్నారు. దగ్డీ చాల్ ను కూడా కాపాడుతోంది ఆమె. తొందరలోనే డాడీ ఇంటికి తిరిగి వస్తాడని ఆశగా ఎదురు చూసింది. ప్రస్తుతం ఆ ఆశ నెరవేరింది. మహారాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్ జనవరి 20, 2006 ప్రకారం ఎవరైనా ఖైదీ 14 ఏళ్ల జైలు శిక్ష పూర్తి చేసి 65 ఏళ్లు వయసు నిండి ఉంటే రిలీజ్ కాబడతాడు. ప్రస్తుతం అతని వయసు 70 ఏళ్లు. రిలీజ్ కోసం అప్పీల్ చేశాడు. అది పెండింగ్ లో ఉంది. బెయిల్ మాత్రం దొరికింది. ఆయన అప్పీల్ 2026 ఫిబ్రవరిలో హియరింగ్ కు రానుంది. ఇప్పటికీ చాలా మంది గావ్లీని డాడీగానే పిలుస్తున్నారు. ఇప్పటికీ ముంబై అతని చరిత్రకు సాక్ష్యంగానే ఉంది.